I am Sonia, CRIT College for Women, Eluru, Department of Statistics, 3rd BSc Statistics, Cluster B2, Paper Operation Research 2, Unit 1 Game Theory, Topics Algebraic Problem. సో ప్రీవియస్ క్లాస్లో అయితే అమ్మ 2x2 ఆల్జిబ్రిక్ మెథడ్ చూసాము. ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి 4x4 మ్యాట్రిక్స్ డిటర్మైన్ ద ఆప్టిమల్ స్ట్రాటజీస్ ఫర్ ఫేమ్ ఏ అండ్ ఫేమ్ బి. అంటే 2 ప్లేయర్స్ ఉన్నారు ఫర్ ఫేమ్ ఏ అండ్ ఫేమ్ బి. ఫేమ్ ఏకి వచ్చేసరికి మొత్తం 4 స్ట్రాటజీస్ ఉన్నాయి, A1, A2, A3, A4. అలాగే ఫేమ్ బి ప్లేయర్కి వచ్చేసరికి B1, B2, B3, B4. అయితే అమ్మ ఫస్ట్ రో డామినేట్ చేయాలి అనుకుంటే కనుక లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చూసుకుంటే A1 స్ట్రాటజీ A2 స్ట్రాటజీ కంపేర్ చేసుకుంటే అమ్మ 35, 30 is less than 65, 20 is less than 25, 15 is also less than 5, 0 is the less than value. So A2 is dominated the A1, so A2 is deleted. Comparing strategies A1 and A2. A1 row gives more gain that A2 in all elements. A1 dominated over A2, hence we can delete A2 row and the effective payoff matrix will be. అంటే అమ్మ A1 కి A2 డామినేట్ అయింది కాబట్టి A2 రో అన్నది మనం డిలీట్ చేసుకున్నాము. దాని తర్వాత రిమైనింగ్ స్ట్రాటజీస్ వచ్చేసరికి ఫేమ్ ఏకి 3 స్ట్రాటజీస్ అన్నవి మిగిలాయి, ఫేమ్ బికి 4 స్ట్రాటజీస్ అన్నవి మిగిలాయి. ఫేమ్ ఏకి వచ్చేసరికి A2 డిలీట్ అయిపోతే A1, A3, A4. సో ఇప్పుడు రో కనుక తీసుకుంటే కనుక కాలం కనుక తీసుకుంటే కనుక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే కనుక మనం కాలం అన్నది డామినేట్ అవుతుంది. కాలం B1, B2 కంపేర్ చేసుకుంటే 35, 65 greater than or equal to, and 40, 50 is greater than value, 55, 60 is greater than value. So B1 strategy ki B2 strategy dominate అయింది కాబట్టి B2 కాలం అన్నది మనం డిలీట్ చేసుకుంటాము. In the above reduced matrix, B1 is dominated B2, of B2 is deleted from the matrix, the new effective payoff matrix will be. So remaining strategies ఫేమ్ ఏకి వచ్చేసరికి 3 స్ట్రాటజీస్ అన్నవి మిగిలాయి, ఫేమ్ బికి వచ్చేసరికి 3 స్ట్రాటజీస్ అన్నవి మిగిలాయి. ఇక్కడేమో రోకి వచ్చేసరికి A2 అన్నది డిలీట్ అయింది, ఇక్కడ వచ్చేసరికి కాలంకి వచ్చేసరికి B2 అన్నది డిలీట్ అయింది. అమ్మ ఆల్జీబ్రిక్ మెథడ్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే మనం 2x2 మ్యాట్రిక్స్ ఉంటేనే మనం ఆల్జీబ్రిక్ మెథడ్ అన్నది క్యాలిక్యులేట్ చేయగలము. కంపేరింగ్ స్ట్రాటజీస్ A3 అండ్ A4. అమ్మా ఒకసారి ఫస్ట్ డామినేట్ అవుతున్నాయో లేదో కాలం వైజ్ చూసుకుంటే 35, 40 is greater than. సో ఈ 2 స్ట్రాటజీస్ అన్నవి డామినేట్ అవ్వలేదు. A1 టు కంపేర్ A4 తీసుకుంటే అమ్మ 35, 55 ఈ 2 కూడా డామినేట్ అవ్వలేదు. సో మనం ఏం చేద్దామంటే A3కి A4 డామినేట్ అవుతుందో లేదో చూద్దాం. 40 to 55 డామినేట్ అవ్వలేదు. మా A1కి A3 అవ్వలేదు, A3కి A4 అవ్వలేదు. సో A4కి A3 అవుతుందేమో ఒకసారి చూద్దాము. A4 to A3. సో 55కి 40 ఈజ్ లెస్ దెన్ వాల్యూ, 10 is 0కి less than, and 15, 10 అన్న వాల్యూ is less than వాల్యూ. సో A3 వాల్యూ అన్నది A4కి డామినేట్ అయ్యింది. A3 అన్న వాల్యూ A4కి డామినేట్ అయింది కాబట్టి A3 వాల్యూ అన్నది మనం డిలీట్ చేసుకున్నాము. కంపేరింగ్ స్ట్రాటజీస్ A3 అండ్ A4. A4 రో గివ్స్ మోర్ గెయిన్ దట్ A3 ఇన్ ఆల్ ఎలిమెంట్స్. A4 dominated A3, hence we can delete A3 row and the effective payoff matrix will be. So A4 స్ట్రాటజీ అన్నది A3కి డామినేట్ అయింది కాబట్టి A3 అన్న స్ట్రాటజీని మనం డిలీట్ చేస్తాము. సో
రో అయిపోయిందమ్మా. దాని తర్వాత కాలం తీసుకుంటే ఇట్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే కాలం వాల్యూ అన్నది మనం డిలీట్ చేసుకుంటాము. అయితే ఇక్కడ చూసుకుంటే అమ్మా 35 B1 స్ట్రాటజీ చూసుకుంటే 35 25 ఇట్స్ గ్రేటర్ దెన్ వాల్యూ కాదు. సో B1కి B3కి డామినేట్ అవ్వలేదు. దాని తర్వాత చూసుకుంటే అమ్మా 35 5 డామినేట్ అవ్వలేదు. కాకపోతే అమ్మా ఇక్కడ వచ్చేసరికి లెస్ దెన్ వాల్యూ కాబట్టి B1 కూడా B4కి డామినేట్ అవ్వలేదు. సో B3 వాల్యూ కంపేర్ చేసుకుంటే 5కి ఇస్ ద లెస్ దెన్ వాల్యూ అంటే B1కి B3కి డామినేట్ అవ్వలేదు, B3కి B4 కూడా డామినేట్ అవ్వలేదు. సో మనం కంపేర్ చేసుకుంటే అమ్మ B3కి B1 డామినేట్ అవుతుందో లేదో చూసుకుంటే B3 స్ట్రాటజీకి వచ్చేసరికి B1 25 గ్రేటర్ దెన్ 35. సో B3కి 35 అన్నది గ్రేటర్ వాల్యూ, సో డామినేట్ అయ్యింది. 10కి 55 అన్నది డామినేట్ వాల్యూ అంటే 55 ఈజ్ ద గ్రేటర్ దెన్ వాల్యూ అంటే డామినేట్ అయ్యింది. సో B3 స్ట్రాటజీకి B1 డామినేట్ అయ్యింది కాబట్టి B1 is the deleted. So in the above payoff matrix B1 is maximum to all other elements so that B1 columns deleted. So B3 strategy ki B1 కాలం డామినేట్ అయ్యింది కాబట్టి B1 కాలం అన్నది మనం డిలీట్ చేసుకున్నాము. రిమైనింగ్ స్ట్రాటజీస్ ఏం మిగిలినాయో చూసుకుంటే అమ్మ ఫేమ్ ఏకి ప్లేయర్కి వచ్చేసరికి A1 A4 అన్న స్ట్రాటజీస్ మిగిలాయి. ఫేమ్ బికి వచ్చేసరికి B3 B4. ఆల్జీబ్రిక్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనకి డామినేట్స్ మెథడ్ని యూజ్ చేసుకొని దానికి మనం 2x2 మ్యాట్రిక్స్ వచ్చేలాగా ఉంటే అప్పుడు మనం ఈజీగా ఆల్జీబ్రిక్ మెథడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అమ్మ ప్రీవియస్ క్లాస్లో చూసుకుంటే అమ్మ సేమ్ మ్యాట్రిక్స్ అన్నది మనకి ఇచ్చారు. పి వాల్యూ అన్నది మనకి 1/5 ఫైండ్ అవుట్ అయింది. 1 - p వాల్యూ అన్నది 4/5, q వాల్యూ అన్నది 2/5, 1 - q value అన్నది 3/5. Value of the game is 13. Among for a fame A strategies A1 A4 are 1/5 4/5 1/5 4/5. For fame B strategies B3 B4 values are 2/5 3/5 అంటే ఇక్కడ p వాల్యూ ఇక్కడ 1 - p వాల్యూ ఇక్కడేమో q వాల్యూ 1 - q వాల్యూ అమ్మ. ఇక్కడికి వచ్చేసరికి మనకి A1 స్ట్రాటజీకి వచ్చేసరికి 1/5 ప్రాబిలిటీ p వాల్యూ, A4కి వచ్చేసరికి 1 - p వాల్యూస్ ద 4/5 వాల్యూ. థ్యాంక్ యూ అమ్మ.